బ్రదర్ ఎండి జగన్ ఈ ప్రోగ్రామ్కి వచ్చున్నారు. ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. ఫండమెంటల్ గా ఒక ప్రశ్న. బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ఇందులో అనేక రెవల్యూషన్స్ ఉన్నాయి. అయితే పుస్తకం పేరు రెవల్యూషన్. ఇక్కడ ఒక ప్లూరల్ ఉండాలి. అయితే గమనించండి, ఒక రెవల్యూషన్ ఉన్నట్లు ఒక టైటిల్ ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇవన్నీ చేర్చబడి ఒక రెవల్యూషన్గా ఉంది. అన్ని రెవల్యూషన్స్ కూడా చేరి ఒక రెవల్యూషన్. ఓ, ఇప్పుడు ఐస్ అనేవి 2 ఐస్, మ్మ్, 2 Plural. ప్లూరల్, ఇయర్స్ 2, మ్మ్, హ్యాండ్స్ 2, అన్నీ చేర్చబడింది బాడీ ఒకటే. కరెక్ట్. ఆ విధంగా అనేక రెవల్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేరి బాడీ ఆఫ్ క్రైస్ట్, ఒకటే బాడీ, క్రీస్తులోనే ఉన్నాయి. ఆ క్రీస్తును గూర్చిన వివరణ చెప్తూ ఇంతకుముందు మనం చెప్పాం. ఇది ఎలాగంటే ఒక జిగ్జాగ్ మాదిరిగా ఆ పిల్లలకి ఒక బొమ్మను ముక్కలు చేసిస్తారు. మ్మ్, అవన్నీ కలిపి చిత్రముగా వెనక చూసినట్లయితే ఒక ఇమేజ్ ఉంటుంది. అవును. ఆ విధంగానే ఈ యొక్క టోటల్ బైబిల్ రెవల్యూషన్స్ అన్నీ కూడా చేర్చినట్లయితే క్రీస్తు ఒక- ఉంటాడు, అంతే. వేరెవరుండరు, క్రీస్తే ఉంటాడు. మ్మ్. సో ఆ విధంగానే రెవల్యూషన్ కూడా క్రీస్తే రెవల్యూషన్, క్రీస్తులోనే రెవల్యూషన్, క్రీస్తు నుండే రెవల్యూషన్. ప్రతి క్రైస్తవ ఒక్కటి కూడా వద్దకు వెళ్ళడమే ఒక క్రీస్తు దగ్గరికి revelation. వెళ్ళడమే రెవల్యూషన్. ఎండ్ ఆఫ్ ద డే క్రైస్ట్, వేరింకేది కూడా లేదు. చాప్టర్ 12ను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇందులో మనం గత రికార్డింగ్లో మీరు బేసిక్ ఆ ఉమెన్ ఎవరు, ఆ చైల్డ్ ఎవరు చాలా చక్కగా వివరించారు. ఇన్ఫ్యాక్ట్ మీరు అవుట్లైన్ టచ్ చేశారు, చాలా విషయాలు బయలుపరిచారు. 7th చాప్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక ట్విస్ట్ ఉంది. ఈ టోటల్ చాప్టరే ఒక ఆసక్తికరంగా చదవడం మాత్రమే కాదు, మనం స్పిరిచువల్గా చదివితే చాలా ఆసక్తికరంగా రాను ఉంటుంది. రాను మీరు అడిగేటువంటి ప్రశ్నలే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రశ్నే ఎంతో ఇంట్రెస్ట్గా ఉందా? ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్న నేను భయపడి వేస్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకులు మేలు పొందాలనే ఉద్దేశంతో చాప్టర్ 12 వర్సెస్ 7 చూస్తే, అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలు ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఒక్క యుద్ధం గురించి స్పష్టంగా ఉంది. క్రీస్తే అనేక సందర్భాలలో ఈ లోకాన్ని పరిపాలించేది సాతాను అనే విషయాన్ని ఆయన రికగ్నైజ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మైకేల్ ఫాట్ అని రాయబడి ఉంది. సహజంగానే మనం చూస్తే క్రైస్ట్ని ఎక్కడ ఎక్వీట్ చేసినా ఒక ఫండమెంటల్ ఫ్లా ఉంది. అదేమనగా క్రైస్ట్ మరియు సాతాను ఒక డైరెక్ట్ ఫైట్కి మనం వివరిస్తూ వస్తున్నాం. ఈ 7th వెర్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫౌండేషన్ మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం అనేదే నా ప్రశ్న. ఈ యొక్క ఇన్ని రోజులు క్రీస్తు కొరకు మనం ఇన్ని ప్రోగ్రాంలు చేశాము కదా, పిశాచికి ఒక ప్రోగ్రాం చేయాలి. ఓ, ఈ అది స్థాయికి ఉందా? ఇంపార్టెన్స్ వచ్చి మన ప్రజలు పిశాచికి ఇచ్చారు. మ్. అంటే ఎందుకంటే విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం, అలాగే విలన్ని చూసి భయపడి పారిపోతున్నారు. అది వాస్తవమే. మ్. బట్ స్ట్రాంగ్ అయిన విలనే, అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. దాదాపు 7,000 సంవత్సరాలుగా పోరాడుతున్నాడంటే, లైట్గా 6,000 తీసుకోలేం సంవత్సరాలుగా కదా. పోరాడుతున్నాడంటే, అయితే అంతకంటే ఎక్కువ హైప్ ఇవ్వడమే. ఎంతైనా హీరో అంతకంటే స్ట్రాంగ్ కదా. మ్. హీరో సైడ్ ఉన్నవారు ఎలాగున్నా భయపడకూడదు. మ్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పిశాచిని చూద్దాము. అపవాదిని గుచ్చినటువంటి వాక్యము ఈ యుగ సంబంధమైన దేవత అని ఉంటుంది. గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ వరల్డ్. అని దేవుడు చెప్పి ఉన్నాడు. అప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత అని చెప్పబడినది ఎప్పుడు అని మీరు చూడాలి. క్రీస్తు భూమిలో సిలువ వేయబడేంత వరకు కూడా. మ్. ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత, జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత పిశాచిని ఒక్కొక్క స్టేజిగా, బాక్సింగ్లో పలు రౌండ్లున్నాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అంటూ ఒక్కొక్క రౌండ్ జయించుకుంటూ వస్తాడు. ఫస్ట్ స్టేజ్ విల్డర్నెస్లో జయించింది. అరణ్యములో 40 దినాలు ఉండినప్పుడు అపవాది ఆయనను కొంతకాలము విడిచిపెట్టాను. మ్. అప్పుడు మొదటి రౌండ్లో యేసు జయించారు. తర్వాత రౌండ్ గాలి, వాన, నిమ్మళపరచన అని ఉంది. అవును. ఈ గాలి అనేటువంటిది వచ్చి దూతను సూచిస్తుంది కీర్తనలో. అప్పుడు గాలిని, సముద్రమును గద్దించినట్టుగా ఉంటుంది. ఆయన పిశాచినే గద్దిస్తాడు. ఎందుకు గాలిని చూస్తే, త్రోయబడిన పిశాచినొచ్చి ఎఫెసు 2లో ది ప్రిన్స్ ఆఫ్ విండ్ అని ఉంటుంది. మ్. ఎంతో అద్భుతమైన మాట అది. వాయుమండల సంబంధమైన అధిపతి అని ఉంటుంది, ప్రిన్స్ ఆఫ్ విండ్. సో అతనినే గద్దించాడు. సో అక్కడ 2 ప్రిన్స్ ఆఫ్ విండ్ ని గెలుస్తున్నాడు. ఒకటి విండ్ను కంట్రోల్ చేస్తున్నాడనే విషయం మనకు అర్థం అవుతుంది. అక్కడ విండ్ ఆయన యొక్క కంట్రోల్లో ఉంది. ఆ తరువాత అది చివరి శత్రువైన మరణాన్ని పరిహరిస్తున్నాడు. మ్. సో మరణానికి అధిపతి అయిన సాతాను అతన్ని జయిస్తున్నాడు. పాతాళపు తాళపు చెవి పిశాచి దగ్గర ఉండింది. ఇప్పుడు పాతాళపు తాళపు చెవి ప్రభువు దగ్గరకొచ్చింది. తర్వాత ఆ పిశాచి యేసు దగ్గర చెప్పేప్పుడు మత్తయి 4వ అధ్యాయంలో సకలమును తీసుకెళ్లి చూపించి, ఈ లోకము యొక్క రాజ్యములు వాటి మహిమ నాకు ఇవ్వబడి ఉన్నవి అని మరియు చెప్పాడు. అది ఒక్క నిమిషంలో చూపించాడని చూపిస్తున్నాడు. ఉంటుంది. ఆ విధంగా అప్పుడు ఇవన్నీ కూడా అతని చేతికి ఇవ్వబడి ఉన్నవని మనం చూస్తున్నాం. మ్. అందువల్ల యుగ సంబంధమైన దేవత అనబడుతున్నాడు. లోకాధికారి నా దగ్గరకు వస్తున్నాడు. ఇవన్నీ యేసు
సిలువకు వెళ్ళక ముందుగా. ముందు. ఇప్పుడు ఎవరు అనేదే ప్రశ్న. ఇప్పుడు ఎవరు అని అడిగినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో యేసు వాక్యం వెల్లడి చేస్తుంది 5వ వచనములో, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు. ఎంత తేటగా వాక్యముందో చూడండి. ఇంగ్లీష్లో ఎలాగుందండి? ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ హూ ఇస్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్, ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్ అండ్ ద రూలర్ ఆఫ్ ది కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. రూలర్ ఓవర్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. అప్పుడు ఈ భూమి యొక్క రాజులకు అధిపతి ఎవరు? క్రీస్తని వాక్యము తేటగా ఉంది. అప్పుడు ఇంకా పిశాచిని ప్రపంచానికి అధికారి అని చెప్తూ ఉంటే ఏంటర్థం? క్రీస్తొచ్చినప్పుడు అతనే అధిపతి. ఇంకా చెప్పాలంటే కింగ్ ఆఫ్ ది కింగ్స్. అవును, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజాదిరాజా. అసలు క్రీస్తొచ్చినప్పుడు అతనే అధికారిగా ఉండాడు భూమికి. అతన్ని జయించాడు, ముగిసిపోయింది. కాబట్టి పిశాచి ఓడింపబడినటువంటి విలన్. ఇంకొక మెట్టు, మనమిప్పుడు 12వ అధ్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాం కదా, 12th చాప్టర్ కదండి మాట్లాడేది. అందులో 12:4 చూడండి, ఎంతో చక్కటి వాక్యం ఉంటుంది. 3-4 మీరు కలిపి చదివితే, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను అని ఉంది. అక్కడ ఇంగ్లీష్లో చూడండి, డ్రాగన్ దేన్ని లాగుతుంది 4వ వచనములో? And his tail drew the third part of the stars of heaven and threw them to the earth. And the dragon stood before the woman, which was ready to be delivered for to devour her child as soon as it was born. దేనితో ఈడుస్తుందంటే తోకతో ఈడుస్తున్నట్టుగా ఉంది. అవును, అవునా? అవును. పాముకి డ్రాగన్కి నోటిలో పవరా, తోకలో పవరా? Its tail swept a third of the stars అని ఉంది. ఎందుకు టెయిల్? పాముకి పవర్ ఎక్కడుంది? నోటిలోనే ఉంది, అవును. విషయం అక్కడే ఉంది కదా. ఎందుకు తోకతో ఈడుస్తుంది అందర్నీ? తోకతో అందరినీ ఈడ్చినట్టుగా ఉంది. ఎందుకంటే యేసు దాని తలను చితక్కొట్టినట్టుగా ఉంది. చితక్కొట్టాడు అంటే తోకకెలా శక్తి తల వచ్చింది? మాత్రం నలగొట్టబడింది. కొన్ని పాములు తల అవును. నలగొట్టబడినప్పుడు తోక ఊపుతుంటాయి అవును. చూడండి, అది ఆడుతూ ఉంటది. ఓ అదేనే ఇది. అదే ఇది, తల లేకుండా తల ఆడుతోంది. లేకుండా ఆడుతూ ఉంటది. ఎందుకంటే ఆదికాండం 3:15లో ఆయన చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు నీ తల చితక కొట్టబడును అని చెప్పాడు. తల ఎక్కడ నలగొట్టబడింది? గెత్సెమనీలో ఆయన చెమట ద్వారముల నుండి డ్రాప్లెట్స్ వచ్చిందంట, రక్తం. అవును, అవును. మీరు తప్పకుండా చూసుంటారనుకుంటా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చిత్రంలో. అందరూ చూసుంటారు. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూసినట్లయితే గెత్సెమనీలో ఆయనొచ్చి ఆ లాస్ట్లో ప్రేయర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక పాము చుడుతూ ఆయన కాలు దగ్గరికి వస్తుంది. అలా చూస్తుంటే యేసు తన కాలితో నలగొడుతున్నట్టుగా ఒక సీన్ చూపిస్తాడు. ఆ సమయంలో కాలితో తలను నలగొడతాడు. అదొచ్చి వారి యొక్క ప్రత్యక్షత. ఎందుకంటే బ్లడ్ డ్రాప్లెట్ ఆయన బాడీలోంచి వచ్చేటప్పుడే, ఎప్పుడు రక్తము బయటకొచ్చిందో అప్పుడే పిశాచి తల నలగొట్టబడిందని అర్థం. అక్కడ ఆ విధంగా పెట్టుంటారు మూవీలో. అప్పుడు యేసు సిలువలో రక్తము చిందించడం వల్ల అతని తల నలగొట్టబడింది. ఆ స్థలములో జెనసిస్ 3:15 నెరవేరింది. అందువల్ల ఇప్పుడు చూడండి, అతని తోక మాత్రం ఆడుతూ ఉంది. తల నలగొట్టబడిన పిశాచికి విరిచే అధికారాన్ని మీరు చూడండి. జనులు, ఈరోజు మనం ఏం చేసి ఉన్నాం? పిశాచి అలాగే. అందువల్ల చెప్తాను, ఇప్పుడు రోడ్లో మీరు వెళ్తూ ఉన్నారంటే అక్కడ ఒక పాము దెబ్బతిని ఉందంటే 3 విధములైన ప్రజలు గుమికూడి ఉంటారు. ఒక కేటగిరీ, ఇంకా ప్రాణముందిరా అని భయపడి పారిపోయే ఒక కేటగిరీ ఉంది. మరొక కేటగిరీ, ఇంకా ప్రాణముందిరా అని చెప్పి అది చచ్చేంతవరకు వేడుక చూసే ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ, ఇంకా ప్రాణం ఉందని రాళ్లతో కొట్టి చంపేవారున్నారు. ముగ్గురూ ఉంటారు. ఇప్పుడు మనం ఏ కేటగిరీ విశ్వాసులనేదే ముఖ్యం. ఇంకా ఒక కేటగిరీకి పిశాచంటే భయమే. రాత్రిలో గాలి, నల్లదనం, చీకటి. రాత్రిలో బయటికి వెళ్లరు. రాత్రైతే సిమెట్రీ వైపు వెళ్లరు. ఎందుకంటే అదిను సమాధుల వైపు వెళ్లరు. సమాధిలో పిశాచుందని వారి నమ్మకం. ఇలాగంతా నమ్ముతున్నారు. ఒకటి తెలుసుకోవాలి, పిశాచి ఓడించబడింది. పిశాచి తల నలగొట్టబడింది. పిశాచికి ఎటువంటి పవరు లేదు. ఒకటి తెలుసుకోవాలి. ఏ పవరు లేదని నేను ఎందుకు చెప్తున్నానంటే, అన్ని పవర్లు యేసు జయించాడు. మీరు విశ్వసించారో అది మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వాడు చేసే పని ఏంటి తెలుసా? మిమ్మల్ని దూరం నుండి భయపెడుతున్నాడు. ఈ భయముతోనే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఆ ఫియర్ యొక్క మీనింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ ద రియల్. అవును. సో ఆ ఎవిడెన్స్ లేదు. అయితే ఆ అపియర్ అయినట్లు, మనకు వ్యాధి వచ్చినట్లు, భయం వచ్చినట్లు, నాశనం అయినట్లు భయాన్ని చూపించే, అయితే ఆ భయాన్ని నమ్మడమే ఇప్పుడుండే సిచ్యువేషన్ విశేషంగా చూస్తున్నాం. అవును, మీరు ఈ రోజున్న మూవీస్ అన్ని చూడండి. చిత్రంగా దాన్ని జనులు అలాగే మిమ్మల్ని ఆకట్టుకునేదిగానే చేస్తున్నారు కదా. ఏ విషయమైనా అదే చేస్తున్నాడు, ఎంతో కాలంగా చేస్తూ ఉన్నాడు. ఇలా భయపడేవారే నరకానికి వెళ్లేవారిలో ఫస్ట్ లిస్టు. అతనికి భయపడేవారే. మీరు రెవల్యూషన్లో చదివి చూడండి, 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. రెవల్యూషన్ 21:8.
ఆ, పిరికి వారును అవిశ్వాసులును అసహ్యులును అని అలా చెబుతూ చివరిగా ఉమ్. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. డైరెక్ట్గా హెల్ కనే ఉంది. ఎందుకంటే భయం లేకుండా జీవించాలనేదే దేవుని ప్లాన్. అవును, వీళ్ళకెందుకు భయం కలుగుతుందన్నదే అర్థం కాలేదు. అవునా, మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు. ఉమ్. ఎప్పుడైనా సరే ఈ పైలట్ సరిగ్గా నడుపుతాడని ఆలోచించారా? ఆలోచిస్తే టికెట్ కొనుక్కోలేదు ఆలోచిస్తే కదా. టికెటే కొని ఉండరు. ఇంతకీ మీరు ఫ్లైట్లో ఎక్కిన తర్వాత కింద పడితే మీరు ఏమేమి చేయాలన్నది వారు చెప్పిస్తారు. అవును, సేఫ్టీ లోపలికి మెషర్స్ ఎక్కిన తర్వాత ఎక్కిన చెప్తారు. తర్వాత చెప్తారు. అప్పుడు దిగలేం కాబట్టి. దిగలేరు. అన్నీ విని భయం లేకుండానే కదా ప్రయాణిస్తున్నారు. అవును, అవునా? చాలా మంది నిద్రపోతారు, నేనే నిద్రపోతాను. ఇప్పుడు పెద్ద ట్రైన్, మీరు దాని యొక్క డిజైన్ చూస్తే దాని వెడల్పు కంటే పొడవు ఎక్కువ. ఉమ్. టాల్ బాయ్ మోడల్ అని చెప్తారు. ఉమ్. ఆ ట్రైన్ గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. స్పీడ్. ఎప్పుడన్నా యోచించారా ఈ ట్రైన్ కూలిపోతుందని? మీ ప్రయాణాన్ని సాగిస్తారు గదా. ఉమ్. అయితే ఏ నమ్మకముతో? డ్రైవర్ ఎవరని తెలీదు, ఆయనకెంత ఎక్స్పీరియన్సో తెలీదు. మీ ఒకే నమ్మకమేంటి? నేను వెళ్ళి చేరతాను. ఉమ్. ఆ నమ్మకము మీకెందుకు క్రీస్తు మీద రావట్లేదు? ఉమ్. మీ డ్రైవర్ ఎవరో తెలుసు, మీ పరిపాలకుడు అవును, ఎవరో బైబిల్ తెలుసు. ఎప్పుడు చదువుతూనే ఉంటాం, బైబిల్ కంటిన్యూగా చదువుతాం. కానీ ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండా. లేదు, నాకంతా ఉంది, ఆ, హెవెన్కి లేదండి, వెళ్తానని. నేను సహజంగానే అడిగాను, ఎందుకంటే ఒక డౌట్ వస్తుందని చెప్తున్నాను. జనాలకి ఎంత భయమో చూడండి. ఉమ్. దేనికైనా భయమే. ఉమ్. ఫ్యూచర్ గురించి భయం, పిల్లల్ని గుచ్చిన భయం, రేపు నష్టమొస్తుందన్న భయం. వస్తుంది, నేను చెప్తున్నా. నష్టం వస్తుందని భయపడితే వస్తుంది. ఎందుకంటే యోబు చెప్తున్నాడు, నేను భయపడింది నాకు తటస్థించింది. అనేకులకు ఎందుకు కష్టం వస్తుంది? కష్టమొస్తుందేమోని ఆరంభంలోనే, బిజినెస్ ఆరంభంలోనే ఏమనుకుంటున్నారు? ఇందులో నష్టమొస్తే ఏమవుతుంది? కన్ఫర్మ్గా మీకొస్తుంది. ఉమ్. నేనేం చెప్తాను, మీరు ఆరంభంలో చెప్పండి, నన్ను ఆశీర్వదించువాడు నాతో కూడా ఉన్నాడు. ఉమ్. సరే, నష్టమొస్తుంది, ఉండనివ్వండి. నాకెప్పుడు ఒక కార్యాన్ని దేవుడు చెప్పి ఉంచాడు. బోట్లో ఉన్నారు, దిగి నడవమంటున్నాడు. సముద్రంలో దిగి నడవండి. ఉమ్. ఎందుకు? అక్కడొకరు నీటిపైన ఉన్నారు, ఆయనే నాకు మోడల్. నేను నీటిపైన నుంచుంటా, ఆయన నుంచున్నాడు, నేను నుంచుంటా. ఎందుకంటే దిగి నడిచిన వ్యక్తి కూడా భయపడ్డాడు. నడిచినవాడు పీటర్ పడిపోతున్నాడు అనుకోండి, పడిపోయాడు. మునిగిపోతున్నాడు అనుకోండి, ఉమ్. అప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకంటే నన్ను లేపేవాడు ఉన్నాడు. అందుకే ఆ సంభవాన్ని దానికోసమే ఉంచి ఉన్నాడు. అవును. లేపేవాడు నాతో ఉన్నాడు, నేను మునిగినా పర్వాలేదు, నన్ను పడనివ్వడు, లేపుతాడు. సరే, ఓకే, రెండూ లేదు. లేదు ప్రభువా, నేను తిరిగి బోట్లో కూర్చుంటాను, నాకిదంతా వద్దు. సరే, రమ్మని బోట్లో కూర్చోపెట్టుకుంటాడు. దానికి ఆయన రెడీ. ఉమ్. అప్పుడు మీకెందుకు భయం? ఉమ్. ఈరోజు ఈ భయాన్నే పిశాచి ఒక గొప్ప పవర్గా చూపించి, భయాన్ని చూపించడం మాత్రం కాదు, ఈ భయంలో వీరేం చేస్తున్నారంటే గాబరాపడి ఉమ్. పిశాచికి ప్రమోషన్ ఇచ్చేశారు. ఓహో. పిశాచికి ప్రమోషన్ ఇచ్చింది మాత్రమే కాకుండా యేసుని డీప్రమోట్ చేశారు. అందులో ఒక డేంజర్ ఉంది. అవును, సాతానికి ప్రమోషన్ ఇవ్వడం ఒకవైపు, ప్రభువును డీప్రమోట్ చేయడం ఇంకా భయంకరమైన విషయం. పిశాచి బైబిల్ ప్రకారం ఎవరు? బైబిల్ ప్రకారం ఎవరు? త్రోయబడినటువంటి దూత. త్రోయబడినటువంటి దూత ఎవరికి ఈక్వల్? మీరు బైబిల్ చూడండి, మీరు రెవల్యూషన్ 12లోనే చూడండి, మనం అక్కడే కదా చదువుతున్నాం. అవును. అతనితో యుద్ధం చేసేదెవరు? మనం మైకేల్. 7వ వచనంలో చదివాం. మైకేల్. మైకిల్. అతను దేవదూత. అతనొక ఏంజెల్, అతను చీఫ్ ఏంజెల్, ప్రధాన ఏంజెల్. దూత. ఇతను ఒక కాలంలో చీఫ్ ఏంజెల్గా ఉండాడు. ఎక్కడ? ఎహెచ్కేలు 28:12లో చదువుతున్నాం. ఈక్వల్ గా ఉన్నవాడు. ఇద్దరునూ ఒకే పోస్టింగ్లో ఉన్నటువంటి వారు. ఇద్దరూ పోస్టింగ్లో ఉన్నారు, కాని ఒకరోజు ఈ పోస్టింగ్లో ఉన్నటువంటి ఇతను తప్పు చేసినందున క్రిందకు పడేసి ఆ పోస్టింగ్కి మైకిల్ని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ఈ మైకిల్ యొక్క పోస్టింగ్ పవర్ అంతా కూడా ఇతనికి తెలుసు. ఉమ్. సో ఇప్పుడు వీరిద్దరే అన్ని చోట్ల యుద్ధం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా చూడండి, 10వ అధ్యాయం దానియేలు పుస్తకం, అక్కడొక దూత. అతడేం చెప్తున్నాడు? అతడు సమాచారం అందించే దూత. ఆయన చెప్తున్నాడు, నీవడిగిన వెంటనే మెసేజ్ దేవుడిచ్చి పంపించాడు. అయితే నీకు పంపించిన సమాచారము నీ దగ్గర అందకుండా నన్ను పిశాచి నిలిపివేసింది. పారసీక అధిపతి నాకు సహాయం చేయడానికి మికాయేలు వచ్చాడంటాడు. ఉమ్. రెండవదిగా యూదా పుస్తకములో మోషే సమాధిని గూర్చి చర్చ జరుగుతోంది. అవును. అక్కడ కూడా సాతానుతో మాట్లాడేదెవరు? మైకిలే మైకేల్. మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో ఒకచోట ఆ యెహోషువ అనే ప్రధాన యాజకుని డ్రెస్సు మలినమయ్యింది. ఉమ్. ఆ చోట సాతాను నేరారోపణ చేస్తున్నాడు. అక్కడ అతనితో ఎవరు మాట్లాడుతున్నారు? మైకిలే మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్ని చోట్లలోనూ పిశాచికి అగెయిన్స్ట్గా నిలిచి ఉన్నది ఎవరు? ఫైనలీ ప్రకటన 20. ప్రకటన 20వ అధ్యాయం. సాతానును సంకెళ్లతో బంధించమంటాడు. ఉమ్. అతడు ఆదిసర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఎవరు కట్టారు? దూత దిగి వచ్చి. వాక్యము తేటగా ఉంది చూడండి. ఉమ్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఉమ్. 21. ఉమ్. నెంబర్ 2.
అతడు ఆదిసర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు దానిని బంధించి అగాధములో పడవేసి ఒక ఏంజెల్ ఒక దూత కడుతున్నాడు. బంధిస్తున్నాడు. అప్పుడిక్కడేం జరుగుతుంది? అతను కమాండ్ ఇస్తే ఇతను చేస్తున్నాడు. వీరిద్దరూ కూడా సేవకులే. ఇతను మంచివాడు, అతడు చెడ్డవాడు. ఆయన రాజు. ఆయన తీసుకొచ్చి ఎవరితో నుంచోబెడుతున్నారు? పనివానితో యుద్ధం చేయమంటున్నారు. అతని గూర్చి చెప్పేప్పుడు ఇదే జరుగుతూ ఉంది అనేక చోట్లలో. అప్పుడు ఈరోజు యేసుక్రీస్తు నామము ప్రమోట్ చేయబడుతుంది. మనం సాతాన్ని ప్రమోట్ చేశాం. అతన్ని ప్రమోట్ చేసి ఉంచాం. ఫండమెంటల్ తప్పుగా ఆ ఉంది. యేసుక్రీస్తు వచ్చి రాజాదిరాజు. ఆ రాజు యొక్క సర్వెంటే సాతాను. అది తల నలగొట్టబడిన పిశాచి. బాగా తెలియాలి, నలగొట్టబడిన పిశాచని. హీస్ డిఫీటెడ్. డిఫీటెడ్, ఫిజికలీ ఛాలెంజ్డ్ అని చెప్తున్నట్టుగా తలలేని మొండెము అంటారు. ఆ విధమైంది. దాన్ని జయించే పూర్తి శక్తి మన దగ్గర యేసునామం ఉంది, ఆయన రక్తముంది. ఇన్ని ఉన్నాయి. ఇంతటిని పెట్టుకుని నైట్ 10 గంటల పైన బయటికెళ్ళడం లేదు, కిచెన్కు కూడా వెళ్ళడం లేదు. చీకటిగా ఉంది. ఇదే ఈరోజు మనం జరిగిస్తున్నటువంటి గొప్ప విషయం. యోబు యొక్క విషయాన్ని చూడండి. యోబును శోధిస్తున్నాడు. ఇప్పుడు అందరూ సాతాను శోధిస్తుందంటారు. శోధించడానికి వస్తాడు. అప్పుడు సాతాను శోధించడానికి ముందుగా ఎక్కడికొచ్చి నిలుస్తున్నాడో చూడండి. యోబు మొదటి అధ్యాయంలో దేవదూతల వరుసలో నిలిచి ఉన్నాడు. ఏంజల్స్తో పాటు నుంచున్నాడు. ఈయన అడుగుతున్నాడు, ఏ విషయంగా వచ్చావు? అతను చెప్తున్నాడు, ఈ విధంగా భూమి అంతటా చుట్టొచ్చా? యోబును చూసావా? లేదు, మీరంతా ఆయన్ని సేఫ్ చేసి ఉంచారు. మీరు సేఫ్ చేయకపోతే అతను ఉండగలడా? అన్న తర్వాత సరే, నేను సేఫ్టీ తీస్తాను, నువ్వు వెళ్ళి చూడు. అప్పుడు అతన్ని సేఫ్ చేసింది ఎవరు? దేవుడు. దేవుడు చెప్పకుండా అతని కాపుదల ఏది కూడా పోదు. ఏది జరగదు. దేవుని అనుమతి లేకుండా పిశాచ ముట్టుకోలేదు. దేవుడు చెప్పకుండా అతని శరీరం కూడా ముట్టుకోలేడు. ఈ రోజున్న వారందరూ నేను యోబు వలే శోధించబడ్డాను. అడిగితే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు ఆ రోజున పర్మిషన్ ఇచ్చాడు తెలుసా? అతని చుట్టూ యేసు రక్తం లేదు. అతని నీతి అతని కాపుదలగా ఉంది. దేవుడు అందునిమిత్తము కాపుదలిచ్చాడు. ఇప్పుడు యేసు రక్తం మనకు కాపుదలనిస్తుంది. ఇప్పుడు శోధించబడుతున్న వారు ఆ విధంగా శోధించబడలేదు. యాకోబు పుస్తకంలో తేటగా చెప్తున్నాడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇప్పుడు చెప్తున్నారు, యోబు వలే దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు కాబోలు, అందువల్లే అన్ని. నాతో ఒక ఆయన ఇలాగ నేరుగా అడిగాడు, అయ్యా నేను యోబు వలే శోధించబడుతున్నాను. నేనడిగాను 10 పిల్లలు చనిపోయారా? ఈరోజు అనేకులకు అదే కాన్సెప్ట్. పిశాచిని తీసుకెళ్లి హైప్గా పైన కూర్చోబెట్టి అతను ఇలా చేస్తా అలా చేస్తా. మీరు బైబిల్ చూడండి. యేసు గ్రామంలోనికి వెళ్తున్నాడు. యేసుని చూచి పిశాచి భయపడిందా? పిశాచిని చూసి యేసు భయపడ్డాడా? అపవాదే. సరే, అపోస్తులు వెళ్తున్నారు. వెళ్ళిన చోట పిశాచి అపోస్తులను చూసి భయపడిందా? అపోస్తులు భయపడ్డారా? కాదు, సాతానే భయపడ్డాడు. ఈరోజు ఎవరు భయపడుతున్నారు? వెళ్ళకముందే భయం. ఆ గ్రామంలో ఎటువంటి పిశాచులున్నాయి? వీరు సర్వే తీస్తున్నారు. దాని పూర్వోత్తరాలు కలెక్ట్ చేస్తున్నారు. వారికి బంధువులు ఏంటి ఎవరని కలెక్ట్ చేస్తున్నారు. పార్టుగా దాని గూర్చి సేకరిస్తూ ఉన్నారు. అడిగితే బలవంతుని ముందుగా కడితేనే గాని వాక్యం ఉంది కదా, ఆ వాక్యం ఎందుకు చెప్పబడిందో వీరెవరికీ తెలియదు. సో ఒకటి బాగా తెలుసుకోవాలి, పిశాచి ఎప్పుడునూ పిశాచొచ్చి దేవదూతకే ఈక్వల్, త్రోయబడిన దూత. అతను దేవునికి ఈక్వల్ కాదు. రెండవది, మనమెవరన్నది మనకి తెలియాలి. అంగీకరించిన వారెందరో అందరూ పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. మనమొచ్చి పిల్లలము. పిల్లలు మరో దగ్గర స్నేహితులనే చెప్తున్నాడు. మనం ఇప్పుడు పిల్లల మగుట వలన ఆయన సేవకులు మనకేం కావాలి? మా నాన్నగారికి ఒకరు సేవకుడు, అప్పుడు ఆయన నాకేం కావాలి? అదే కదా, అదే స్టాండర్డ్ కదా ఆయనకి. సరి, మంచి దూతల్ని చెప్పండి. వారి గురించి ఏం చెప్పబడింది? పరిచారము చేసేటువంటి దూతలు. మన పాదములు జారి పడిపోకుండా కాపాడేవారు. వారు మనకు సర్వ్ చేస్తారని బైబిల్ చెప్తోంది. ఇప్పుడు యేసు 40 దినాలు అరణ్యంలో ఉన్న తర్వాత దేవదూతలొచ్చి ఆయనకి ఏం చేశారు? పరిచారము, సర్వ్ చేశారు. మనకి దేవుడు దూతలు ఆ విధంగానే ఉంచాడు. అప్పుడు అదే కేటగిరీలో, మోసమైన కేటగిరీలో ఎవరూ ఉన్నారు? పిశాచి ఉంది. అప్పుడు అతనెవరు? ఒక సర్వెంట్. మనమొచ్చి సన్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. వీరు ప్రమోట్ అయిపోయారు. అతనికి ప్రమోషన్ ఇచ్చేశారు. చాలదంటూ యేసు ప్రభువునే ప్రమోట్ చేశారు. ఇదే ఈరోజున్న సమస్య. అందువల్ల క్రైస్తవ్యంలో ఇంత భయం. ఈ పాటికి జనులు పిశాచిని జయించుండేవారు. అయితే ఎందుకు జయించలేకపోయారంటే భయం. అందుకనే యోహాను లాంటి ఒక క్యారెక్టర్ గల ఆత్మానుభవం చేత ఆ రివెలేషన్స్ ని ప్రత్యక్షపరచడానికే అతన్ని సెలెక్ట్ చేస్తున్నాడు. అదే ముఖ్యం. సో మనకి ఈ యొక్క ధైర్యము, జ్ఞానము, విశ్వాసం వలన కలిగే ధైర్యం వస్తేనే చాలు, మనము దేవుని పిల్లలుగా నిలవగలం.
సాతాను గురించి చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. మనమే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నామని చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. కానీ ఇప్పుడు మనం 12థ్ చాప్టర్‌లో ఉండడం ద్వారా మీరు బిగినింగ్‌లోనే చెప్పారు. మరి ఇది ఇశ్రాయేల్ సంఘాన్ని గురించి చెప్పబడి ఉంది అని. సో, ఇప్పుడు మనం అదే 12థ్ చాప్టర్‌లో మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. 14థ్ వెర్స్‌లో మీరు గమనించారంటే ఇక్కడ ఆ స్త్రీని గురించి రాయబడి ఉంది. 2 రెక్కల గురించి రాయబడి ఉంది. మళ్ళీ అక్కడ ఒక పిక్చర్ వస్తుంది. ఈ భాగాన్ని మనం ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? దాని గురించి నేను మీరు చెప్తే 14 నుండి బావుంటుంది. 17 వరకు ఓవరాల్‌గా ఉండే హ్మ్. విషయాలను మొదట చెప్దాం. అప్పుడు ఈ 12వ అధ్యాయం పూర్తిగా అవగాహన చేసుకోవడానికి కరెక్ట్. వీలుగా ఉంటుంది. 14వ అధ్యాయంలో స్త్రీ అరణ్యమునకు ఎగిరి వెళ్ళినట్టుగా 14లో చూడగలము. అదే 12:6లో స్త్రీ అరణ్యమునకు పారిపోయిన అని ఉంటుంది. హ్మ్. ఎగిరి వెళ్ళడానికి పారిపోవడానికి వ్యత్యాసం ఏంటంటే పారిపోవడం ఆమె బలము చేత పారిపోవడం. హ్మ్. ఎగిరిపోవడం అనేది రెక్కల బలము చేత ఎగరడం. హ్మ్. సో ఇప్పుడు మొదటి 3.5 సంవత్సరాలు విడిచిపెట్టబడిన సంఘం ఉన్నప్పుడు అది ఉపద్రవములో తన్ను తానే భద్రపరుచుకోవాలి. అరణ్యములో అక్కడ ఆమె పోషించబడటానికి దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. హ్మ్. దేవుడుంచాడు, ఆమె అక్కడికి పారిపోతుంది. 2వ సంవత్సరము, 2వ 3.5 సంవత్సరం సంఘమునకు 2 వింగ్స్ ఇవ్వబడుతున్నాయి. అదే 11వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఇద్దరు సాక్షులు వారికి అవును. సహాయం చేస్తారు. 2 విట్‌నెస్. ఇద్దరు సాక్షులొచ్చి వారి కొరకు తెగుళ్లు తెప్పించి ఇటువంటివి చేసి జనుల్ని కాపాడతారు. అలా కాపాడిన వారిగా ఆ 3.5 సంవత్సరాలు చేస్తారు. హ్మ్. ఆ తర్వాత ఇద్దరు వింగ్స్ అయిన సాక్షులు హతమార్చబడిన తర్వాత, అలా హతమార్చబడిన తర్వాత చివరిగా ఘటసర్పం ఏం చేస్తుందంటే తన నోటిని తెరచి ఒక నదివలే జలమును ఆమెకు ముందు ప్రవహింపజేయబడింది. హ్మ్. ఈ నదివలే జలము ఆ నీరు దేనిని సూచిస్తుందని అడిగినట్లయితే ప్రకటన 17:15లో హ్మ్. నీరు దేనిని సూచిస్తుందంటే మల్టిట్యూడ్స్ అని ఉంటుంది, జనములను, నేషన్స్ అని ఉంటుంది. అవును. 17:5లో ఇలాగ రాయబడింది. మీరు ఇంగ్లీష్లో కూడా చదివితే బాగుంటది. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడువారిని సూచించును. అవును. అవును. దెన్ హి సెడ్ టు మీ ద వాటర్స్ విచ్ యు సా వేర్ ద హార్లెట్ సిట్స్ ఆర్ పీపుల్స్, మల్టిట్యూడ్స్, నేషన్స్ అండ్ టంగ్స్. ఆ, ఇదే ఇక్కడ చెప్పబడింది. అప్పుడు పీపుల్. అతనేం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్కి అగేన్స్టుగా చివరి 3.5 సంవత్సరములు ఒక గొప్ప సైన్యాన్ని, ఇది అర్మగెదోన్ గురించి చెప్పబడింది, అవును. గొప్ప సైన్యాన్ని తీసుకొస్తున్నాడు ఇశ్రాయేలీలకు అగేన్స్టుగా. గొప్ప జనసమూహం, మనము జనసముద్రం అని చెప్పి ఒక యథేచ్ఛగా మాట చెప్తాం కదా, ఏంటి ఆ సముద్రములాగా అంటాం. హ్మ్. ఆ గొప్ప జనసమూహాన్ని ఆ విధంగా పోల్చి చెప్తాం. జనసముద్రం ఆ విధంగా ఒక గొప్ప క్రౌడ్, 20 కోట్ల మంది వచ్చినట్టుగా మనం ఒక దగ్గర కూడా అవును. చదివి ఉన్నాము. చదివాం. సో అంతమంది వచ్చి ఈ వార్లో కలుసుకుంటున్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వస్తూ ఉన్నారు. ఈ పిశాచి తీసుకొచ్చి నిలుపుతున్నాడు. సో ఇప్పుడు ఈ భూమి అన్నది ఈ స్త్రీకి సహాయముగా ఇప్పుడు ఏం జరుగుతుందని అడిగినట్లయితే ఆ యుద్ధములో సంఘముగా జయించడానికి కుదరదు. ఆ సమయములో భూమి అన్నది తన నోరును విప్పి ఈ సంభవం ఎక్కడ జరుగుతుందని బాగా గమనించినట్లయితే మోషేకి అగెయిన్స్టుగా ఈ సంభవం జరుగుతుంది. హ్మ్. మోషేకి అగెయిన్స్టుగా ఈ కోరహు కూటమి వచ్చి గొప్ప కార్యాలు చెప్పేప్పుడు దేవుడు చెప్తున్నాడు, భూమిలో ఇంతవరకు జరగని కార్యము చేస్తానని చెప్పి నోటిని విప్పి ఆ కోరహు కూటమి అట్లాగే ఎక్కడికెళ్ళిందంటే లోనికి వెళ్ళిపోయారు. అదే కార్యము ఇక్కడ జరగబోతుంది. ఇటువంటి సంఘటన చోటైన తర్వాత ఇశ్రాయేల్కి అగెయిన్స్టుగా చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. ఈ అద్భుతములో అందరూ కూడా ఓడించబడుతుంది, ఇశ్రాయేలు జయిస్తారు అర్మగెదోనులో. ఇదే మనమొచ్చి యేసుక్రీస్తొచ్చి బహిరంగంగా రావడం గురించి చెప్తాం. అప్పుడు ఆ ఘటసర్పము 12:17 అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకే బయలువెడలి సముద్ర తీరమున నిలిచాను. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన గురించి మరొక వాక్యము ఇక్కడ రాయబడి ఉంటుంది. సో ఇవన్నీ దేని సూచిస్తున్నాయంటే లాస్ట్ 3.5 yearsలో ఇశ్రాయేలు జనాంగములు ఒక తెగవారు 1,44,000 మంది 7వ అధ్యాయంలో ముద్ర వేయబడ్డారు. ఈ ఒక తెగవారు భద్రపరచబడతారు. ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలనలో వారే ఫలించి అభివృద్ధి పొందాలి. ఈ జనులు నాశనమైపోతే దేవునికి భూమిలో ఎవరూ ఉండరు. అందువల్ల అతడేం చేస్తున్నాడంటే గొప్ప వారితో నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ యొక్క యుద్ధం, అర్మగెదోను యుద్ధం దేవుడు నడిపిస్తున్నాడు. అందులో ఆ దేవుని యొక్క సహాయముతో స్త్రీ అయిన ఇశ్రాయేలు జనులు జయిస్తున్నారు. ఆ తర్వాత సాతాను యొక్క కాన్సంట్రేషన్ ఇటు ప్రక్కెళ్తుంది. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన గూర్చిన సంగతులు చెప్పబడుతూ ఉన్నాయి. సో ఇదే ఓవరాల్ మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలు చేయి విడబడిన సంఘము, రెండవ 3.5 సంవత్సరములు ఇశ్రాయేలీలు. వీరికి విరోధముగా ఆ 7 సంవత్సరాలు జరిగే సంభవాలు. అందులో మనం తెలుసుకోవలసిన విషయాలేంటంటే వీరితో యుద్ధము చేయడానికి ఆకాశములో ఉండే అన్ని పిశాచులు భూమికొస్తున్నాయి. ఎంతమందున్నారో తెలీదు. అంతమంది కిందకొచ్చి వీరితో యుద్ధం చేస్తారు. అదే అర్మగెదోన్ ఫైనల్ వార్. ఆ యుద్ధము తర్వాత యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. అదే చెప్పబడింది.
ఒక పోటీ అని వస్తే ఒక సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆడుకుంటే ఎవరు గెలుస్తారని చూస్తుంటారు. కానీ ఇక్కడ ఎవరు గెలుస్తారనే విషయం మనకు ముందే తెలిసిపోతోంది. అప్పుడు మనకే తెలిసినప్పుడు సాతానుకు తెలుసు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. హ్మ్. ఇండియా 55లో ఆల్అవుట్. హ్మ్. 55 ఆల్అవుట్. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? 55 ఆల్అవుట్ అయితే పాకిస్తానే అప్పుడు ఎందుకు గెలుస్తుంది. ఆడాలి? హ్మ్. సెకండ్ హాఫ్ ఎందుకు వెళ్ళాలి? మేం 55 ఆల్అవుట్ అని వీళ్లే వదులుకోవచ్చా? హ్మ్. ఈ 55 మేం ఓడిపోతామని బాగా తెలుసు. చివరి అవును. వరకు పోరాడి చూస్తాం. హ్మ్. ఒకవేళ 54లోనే వారిని గెలిచామంటే అటువంటి ఒక యుద్ధమే ఈ యుద్ధం. అతను సేవకుడే యజమానుని గెలవలేనని తెలుసు. చివరి వరకు ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఛాన్స్లో గెలిస్తే హ్మ్. నాకు ఆ సింహాసనం దొరుకుతుంది గదా! ఇది యాక్చువల్గా ప్రతి విశ్వాసికి ఉండాల్సిన క్వాలిటీ. ఒక్కొక్క సేవకునికి ఉండాల్సిన క్వాలిటీ. ఒక్కొక్క క్రైస్తవునికి ఉండాల్సిన క్వాలిటీ. ఫెయిల్యూర్ అని చెప్పారు. ఉండని కొట్టి చూద్దాం. ఫైనల్ వరకు చూద్దాం. చివరి వరకును ఆ స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్ ఒక మనిషికి మీరు బాగా గమనిస్తే ఒకరికి అవార్డిచ్చారు. ఎందుకంటే మ్యారథాన్లో రన్ చేశాడు. హ్మ్. అలా పరిగెత్తి మొదటివాడు రెండవవాడు వచ్చాడు. అయితే చివరిగా వచ్చిన వానికి ఇచ్చారు. ఎందుకని అడిగితే అతను క్రిందపడి అతనెంతగానో ఒడలిపోయాడు. హ్మ్. అయితే అతను వదలక 4 అవయవాలతో నడిచి ఆ లైన్ క్రాస్ చేసి పడిపోయాడు. ఫెయింట్ అయ్యాడు. అప్పుడు వారేం చెప్పారంటే ఇతను ఓడిపోతాడని తెలుసు. హ్మ్. అయితే ఆ లైన్ క్రాస్ చేయాలని పరిగెత్తాడు గదా! దానికొక అవార్డు ఇచ్చారు. దానికొక అవార్డిచ్చారు. ఆ విధంగా చివరి వరకు పోరాడి చూడాలనేటువంటిది ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ నుండి ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. అందుకోసమే దేవుడు ఇక్కడ రాసి ఉంచాడు. కరెక్ట్. కొందరు నుండి నేర్చుకోకూడదు. అందుకు పెట్టుంటాడు. యూదా నుండి ఏది నేర్చుకోకూడదు, ఫరో నుండి ఏది నేర్చుకోకూడదు. ఈ విధంగా ప్రతిదీ తెలియజేయబడుతుంది. యోసేపు నుండి ఏది నేర్చుకోవాలి, అబ్రహాము నుండి ఏది నేర్చుకోవాలి అని ఉంటది. అదేవిధంగా సాతాను నుండి ఏది నేర్చుకోకూడదు, కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అందులో ఒకటి ఇటువంటి విషయం ఫైనల్ వరకును. అయితే మనం గెలుస్తామని తెలిసి మనలో ఎంతమంది దాక్కుంటున్నారు ఆడకుండా? మనకెందుకని? మనకెందుకొచ్చింది ఈ గొడవ అని భయపడేవారుంటారు. హ్మ్. సో ఇవే అలాగే ఇవన్నీ కూడా. చాలా సంతోషం బ్రదర్ జగన్. చాలా విషయాలు వివరించారు. అయితే మరో రికార్డింగ్‌లో మనం 13 చూద్దాం. ఈ చాప్టర్ 12ని మీరు డీటెయిల్డ్‌గా వివరించారు. ఇంకా మన ప్రేక్షకులకు మరియు వారు వెళ్లి స్టడీ చేసుకొని ఇంకా ధ్యానించారంటే ఎక్కువ రివల్యూషన్స్ లభిస్తాయని నాకు అర్థమైంది. చాలా సంతోషం. మరో రికార్డింగ్‌లో కలుసుకుందాం. వందనాలు. నమస్కారం.